అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, ఫైనల్లీ తెలంగాణ స్టేట్‌లోని నిర్మల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఆర్‌జీకేటీ బాసరా అంటే ట్రిపుల్ ఐటీలోని థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. ఓకే. సో ఆల్మోస్ట్‌గా స్టార్ట్ అయింది స్టూడెంట్స్. ఓకే. సో ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరి పేరు ఇక్కడ మనకు అయితే కనబడుతుంది లిస్ట్‌లో. ఓకే. అండ్ దీంతో పాటు ఎవరెవరు ఇక్కడ కౌన్సిలింగ్‌కి అటెండ్ చేయొచ్చు. ఓకే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది. ఈ టోటల్ డీటెయిల్స్‌ని మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం స్టూడెంట్స్. సో మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్, ఫైనల్లీ చూడండి, మీరు ట్రిపుల్ ఐటీ బాసరా అంటే ఆర్‌జీకేటీ బాసరా అఫీషియల్ వెబ్సైట్‌కి రావాలి. ఓకే. rgkt.ac.in. ఓకే. ఇది ట్రిపుల్ ఐటీ బాసరా యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో మీరు గూగుల్‌కి వచ్చి ఈ వెబ్సైట్ సెర్చ్ చేయండి. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఈ వెబ్సైట్ ఒక లింక్ ఇచ్చాను. మీరు అక్కడ క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్‌గా ఈ యొక్క మీరు డాష్‌బోర్డ్‌కి వచ్చేస్తారు స్టూడెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు కొంచెం ఇక్కడ స్క్రోల్ అప్ చేస్తే ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అడ్మిషన్స్ అని ఉంటుంది. ఓకే. యూజీ అడ్మిషన్స్ 2025-26 ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఒకటి ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఓకే. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ప్రొవిజనల్ సెలెక్టెడ్ ఫేజ్ 3 సిఏపి లిస్ట్ ఆఫ్ యూజీ అడ్మిషన్స్ 2025-26. ఓకే. ఎక్స్క్లూడింగ్ స్పెషల్ కేటగిరీ దట్ ఈస్ ఎన్సీసీ స్పోర్ట్స్. ఓకే. సో ఎవరైతే సిఏపి కోటా కింద అప్లై చేశారో ఓకే, వాళ్ళ కోసం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఓకే. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ అయితే వచ్చింది. ఓకే. సో ఆ లిస్ట్ని ఏ విధంగా చూడాలి, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక లిస్ట్ అయితే ఉంటుంది. మీ రోల్ నెంబర్ ఆ లిస్ట్లో ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టు స్టూడెంట్స్. ఓకే. ఒకవేళ ఆ లిస్ట్లో మీ పేరు లేకుంటే మీరు సెలెక్ట్ కానట్లు. ఓకే. సో ఒకవేళ మీ పేరు ఈ లిస్ట్లో ఉంటే నెక్స్ట్ మీరేంటంటే నెక్స్ట్ ప్రాసెస్ స్టూడెంట్, మీరు 25th రోజున ఓకే, 25/7/2025 అంటే జూలై 25th రోజున మనం ఆర్‌జీకేటీ బాసరా ఓకే, నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఆర్‌జీకేటీ అంటే ట్రిపుల్ ఐటీ బాసరాకి వెళ్ళి మీ డాక్యుమెంట్ని వెరిఫై చేసుకోవాలి, కౌన్సిలింగ్స్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇందులో ఎన్సీసీ ఓకే అండ్ దాంతోపాటు స్పోర్ట్స్ కోటా, ఈ రెండు కోటాస్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా మనకు త్వరలో ఇది సెలెక్టెడ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది ఫేజ్ 3 కోసం. ఓకే. మీరు వెయిట్ చేయండి. మనకైతే ఇప్పుడు ఒకటి న్యూస్ వచ్చింది వెయిట్ న్యూస్లో, మనం ఆ న్యూస్ చూసి తెలుసుకుందాం. ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం లిస్ట్ ఎప్పుడు వస్తుందో మనమైతే ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం స్టూడెంట్స్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ట్రిపుల్ ఐటీ మూడో విడత జాబితా విడుదల. ఓకే. చూడండి, బాసరా మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడో విడత జాబితా విడుదలైంది. ఓకే. ఈ నెల 25న కౌన్సిలింగ్ ఉంటుందని వీసీ గోవర్ధన్ గారు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. విద్యార్థులు హాజరు కావాలని కోరారు. అండ్ నెక్స్ట్ చూడండి, అలాగే అన్ఫిల్డ్ గ్లోబల్ కోటాలో ఆప్షన్స్ ఎంచుకున్న విద్యార్థులకు 24న కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. అంటే ఎవరైతే తెలంగాణ కాకుండా వేరే స్టేట్ అంటే గ్లోబల్ నుంచి ఉన్నారో వాళ్ళ కోసం ఈ జూలై 24th రోజు మనకు కౌన్సిలింగ్ ఉంటుంది. ఇది కూడా ట్రిపుల్ ఐటీ బాసరాలోనే ఉంటుంది. ఓకే, నిర్మల్ డిస్ట్రిక్ట్లో, తెలంగాణ స్టేట్లో. నెక్స్ట్ చూడండి, త్వరలోనే ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా సీట్లను భర్తీ చేస్తామన్నారు. ఓకే. సో మనకు కొన్ని డేస్ తర్వాత ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ కోసం కూడా ఇక్కడ సీట్లను భర్తీ చేస్తామని మనకైతే ఇక్కడ వీసీ గోవర్ధన్ గారు అయితే చెప్పడం జరిగింది స్టూడెంట్స్. ఓకే. సో ఎప్పుడైతే ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా యొక్క లిస్ట్ వస్తుందో మనమైతే వీడియో ద్వారా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే. అండ్ దీంతోపాటు మనం ట్రిపుల్ ఐటీ బాసరా అండ్ మహబూబ్ నగర్ కోసం ఒకటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము సపరేట్గా. ఓకే. ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవుతారు స్టూడెంట్స్. ఓకే. ఏదైనా చిన్న చిన్న అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్ వస్తే మనమైతే ఆ గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తాం స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.